హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లున్నా అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా, జబర్దస్తున్నా. ఇప్పుడు రాత్రి 3 అవుతుంది, డే అంతా అయిపోయింది. కానీ ఇంట్రో చెప్పుడు మర్చిపోయినా, అందుకే ఇప్పుడు చెప్తున్నాను నేను ఇంట్రో. సో ఫర్ ఎనీబడి హూ ఈజ్ వాచింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైం, హాయ్ గైస్, నా పేరు డింపుల్. నేను ఉండేది మెల్బర్న్లో, కానీ పుట్టి పెరిగింది మొత్తం కరీంనగరే. తోలు ఇట్లా ఇట్లా కట్ చేస్తే మొత్తం కరీంనగర్ రక్తం వెళ్తుంది బయటకు. అండ్ నేను ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఏం సంగతి ఎట్లున్నారు, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్స్. సో వీడియో ఎండ్ వరకు చూడండి, హ్యావ్ ఫన్ విత్ మీ. అయ్యా ప్లేట్లో బువ్వ వేసుకొని మంచిగా తినుకుంటా చూడండి, బెస్ట్. చూసారు కదా, నాకు ఎవ్రీ సింగిల్ డే అనేది ఈ పిల్లకాయలతోనే స్టార్ట్ అవుతుంది. లేవగానే డోర్ బయట ఇట్లా వెయిట్ చేస్తూ కూర్చుంటాయి, లేవగానే ఇట్లా మీద పడతా ఉంటాయి. సో నో మ్యాటర్ వాట్ టైమ్, వాట్ డే ఆర్ ఎంత బిజీ ఉన్నా నా స్కెడ్యూల్, ఫస్ట్ వీళ్ళని తీసుకొని బయటకు పోయి కాసేపు నడుస్తా అటు ఇటు. కాస్త వాళ్ళకి కూడా బయటకి కొంచెం ఫ్రెష్ గాలికి తిప్పినట్టు ఉంటుందని బ్యాక్ యార్డ్లో అట్లా అట్లా చక్కర్లు వేస్తూ ఉంటా. నేను కాకపోతుంటే వేరే వాళ్ళని ఎత్తుకోవద్దా? అట్లా చూస్తా. గో అండ్ ప్లే. ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లేచేసరికి మధ్యాహ్నం అయ్యింది. అట్లనే ఉంటుంది, మధ్యాహ్నం లేస్తుంది డింపుల్ అని అనుకోకండి. రెస్ట్ డే రోజు ఏం చేస్తారు, రెస్టే తీసుకుంటారు మనుషులు. నేను కూడా గదే చేసిన, గంతే. నా ముఖం చూడు చపాతి లెక్క అయ్యింది, ఎందుకంటే గంతసేపు అనుకున్నాను నేను. అండ్ ఏం లేదబ్బా, వీకెండ్ అంటే నాకు ఒకటే ఉంటుంది, స్లీప్ స్లీప్ స్లీప్. ఫుల్ స్లీప్లోనే వెళ్ళిపోతుంది నాకు వీకెండ్ మొత్తం. అండ్ ఇప్పుడు ఇంకా జల్దీ ఫటాఫట్ స్నానం చేసేసుకొని వచ్చేస్తా, ఒక 5-10 నిమిషాలలో అటు ఇటు అంతే టైం పాస్ చేసి వచ్చేసా. బాయ్. ఇక పనిలో నేను ఏం వాడుతానో కూడా చూపిస్తాను. ఆన్ రెగ్యులర్ బేసిస్, డీప్గా వెళ్ళట్లేదు, జనరల్గా ఎవ్రీడే ఏం వాడతా అన్నవి చూపిస్తాను. అండ్ ఇలా ఏది ఒక్క ప్రోడక్ట్ కూడా ప్రమోషన్ కాదు, నాకు ఎవ్వడు పైసలు ఇవ్వలేదు ఈ ప్రోడక్ట్ల గురించి చెప్పడానికి. ఎవడని ఇస్తే బాగుండు కానీ ఎవడో ఇవ్వలేదు. సో దిస్ ఈజ్ ఫేస్ వాష్. ఇది నేను ఒక 2 years నుంచి స్టార్ట్ చేసినట్టున్నా. ఇది మన సెకండ్ డబ్బా, కొంచెమే మిగిలింది ఇంకా లాస్ట్కి. చాలా మంచి ప్రోడక్ట్, ఎప్పుడైనా వాడని వాళ్ళు ఉంటే వాడండి. అది కాకుండా ఇది ఇంకొకటి, ఇదైతే నేను ఒక 6-7 years నుంచి వాడుతున్నా. ఇది ఎస్పెషల్లీ ఎస్ఏ అని ఉంది కదా దాని మీద, ఇది యాక్నీ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇది నాకు ఎంత ఇష్టం అంటే, ఇండియాకి నేను ఎప్పుడు పోయినా ఏ తీసుకోకపోయినా ఇదైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తీసుకుపోతా. మా ఇంట్లో ప్రతి ఒక్కరు ఇదే వాడతారు. చాలా అంటే ఉన్న వాటిలో ది బెస్ట్ ఫేస్ వాష్ ఇది. మీరు చూస్తే చాలా సెలబ్రిటీస్ కూడా ఇదే వాడతారు. అది కాకుండా ఇది బాడీ వాష్. ఇది ఇండియా ప్రోడక్ట్, బాడీ వైజ్ అని అందరు తెలిసే ఉంటుంది. నాకు చాలా ఇష్టం. ఇందులో ఆ చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి, సో బాడీ స్క్రబ్ చేసినట్టు మంచి ఫీల్ ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది, దగ్గర పడ్డదిగా, కొంచెమే మిగిలింది, మళ్ళీ తెప్పించుకోవాలి ఇండియా నుంచి. ఇది ఇంకొక బాడీ వాష్. ఇది చాలా ఒకేషనల్గా వాడతా, ఎప్పుడైనా స్కిన్ చాలా డ్రై అయింది అన్నప్పుడు, లేకపోతే ఏదైనా చిన్న ఏదైనా బప్పులు అయినప్పుడు, ఏదైనా ఎలర్జీ అయినప్పుడు వాడతా అంతే. దిస్ ఇస్ అ వెరీ గుడ్ వన్ ఇఫ్ యూ హ్యావ్ డ్రై స్కిన్. ఇక ఈ షాంపూ అయితే అందరు తెలిసిందే, హెడ్ అండ్ షోల్డర్స్. మనం తెలియనోడు ఉండొద్దు దీని గురించి, కానీ జనరల్గా ఇది నేను వాడను అస్సలు. నేను వాడేది అయిపోయింది, సో ప్రస్తుతానికి ఇది వాడుతున్నా, ఇది ఉంది ఇంట్లో అని చెప్పేసి అంతే. ఈ షాంపూ ఏది వాడితే కండిషనర్ కూడా అదే వాడాలి కదా, అందుకే ఇక కండిషనర్ కూడా అదే వాడుతున్నా అంతే. సో ఇది మైసూర్ శాండిల్ సబ్బు. ఆల్ ఆఫ్ ఏ సడన్ నాకు సబ్బు క్రేవింగ్ అయింది, ఎప్పుడు బాడీ వాషే వాడుతున్నా, సబ్బు వాడతలేనని చెప్పేసి మైసూర్ శాండిల్ తెచ్చుకున్నా. అండ్ ఆ కింద ఉన్న గిన్నె ఏదైతే ఉందో అది నేను షాంపూ వేసుకొని వాడుకుంటా, అలా వాటర్ మిక్స్ చేసుకొని నెత్తికి పెట్టుకుంటా. ఇది వచ్చేసి ఇంటిమేట్ వాష్కి. సో అదనమాట మ్యాటర్. ఫ్రెష్ స్నానం చేసి ఇప్పుడు బయటకు వచ్చినాం, కానీ అసలు స్నానం చేసినట్టే ఉండదు మన ముఖం. అదే మన స్పెషాలిటీ అనమాట, మన ముఖానికి ఉన్న వాల్యూ అది. ఎవడన్నా వచ్చి స్నానం చేసినాక ఏంది స్నానం చేయలేదు ఇవాళ నువ్వు అని అడిగితే ఎంత కోపం వస్తుంది తెలుసా నాకు. ఏం చేద్దాం, ఫేస్ వాల్యూ బ్రో. సో స్నానం చేసినాక పెద్ద ఇంట్లో ఉంటే పెద్ద స్కిన్ కేర్ ఉండదు, బయటకు పోయినా పెద్ద స్కిన్ కేర్ ఉండదు. నాది చాలా బేసిక్ స్కిన్ కేర్, 2-3 ప్రోడక్ట్లు వాడతా అంతే.
అండ్ అవేందో చూపిస్తా ఒక నిమిషం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకొకటి ఏంటి అని అంటే, నేను నా ఫేస్ మీద టవల్ పెట్టి ఒక 7-8 ఇయర్స్ అయి ఉంటుంది. నేను అయితే నార్మల్ ఎయిర్ డ్రై చేస్తా, లేదంటే టైం అస్సలు లేదంటే టిష్యూతోని తుడిచేసుకుంటా, అంతేగాని టవల్ అస్సలు యూజ్ చేయను నా ఫేస్ మీద. ఎందుకు అంటే ఏమో మరి నా యాక్నే జర్నీకి దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ చేంజ్డ్ ఇన్ మై లైఫ్ స్టైల్. ఫేస్ మీద అసలు టవల్ పెట్టొద్దని చెప్పేసి. అండ్ నేను బేసిక్గా ఫేస్ మీద కొత్త ట్రై చేయాలి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ చూస్తారు కదా, ఇది కూడా నేను స్టార్ట్ చేయబట్టి ఒక 6-7 ఇయర్స్ అవుతుంది. ఇది ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో మస్తు ఫేమస్ అవుతుంది, కానీ నేను ఎప్పటి నుంచో వాడుతున్నా. ఇది నువ్వు హెయిర్కి వాడొచ్చంట, బాడీకి వాడొచ్చంట, స్కిన్కి వాడొచ్చంట, ఎక్కడ వాడితే అక్కడ వాడొచ్చంట. కానీ నేను ఓన్లీ హెయిర్కి ఎప్పుడు వాడలేదు, బాడీకి అప్పుడప్పుడు వాడినా, కానీ ఫేస్కి చాలా రెగ్యులర్గా వాడతా. మంచి ప్రోడక్ట్, చాలా తక్కువ ప్రైస్ అండ్ చాలా మంచి ప్రోడక్ట్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది అసలు నేను నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో దీని గురించి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది, ఎందుకంటే 1 సార్లు చెప్పుంటాయి ప్రోడక్ట్ గురించి. ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ప్రోడక్ట్స్ దట్ హెల్ప్ మీ ఇన్ విత్ గెటింగ్ రిడ్ ఆఫ్ మై పింపుల్స్ ఆన్ మై ఫేస్ అని చెప్తున్నా కదా. ఏదంటే ఏది ఒక్క ప్రోడక్ట్ కూడా ప్రమోషన్ కాదు, నిజం చెప్తున్నా. ఎవడన్నా పైసలు ఇస్తే మంచిగా ఉండే, ఇవన్నిటి గురించి చెప్తున్నాను, కానీ ఎవడు ఇవ్వట్లేదురా. నేనే మంచి తత్వంతో మంచితనంతో మీ అందరికి హెల్ప్ చేద్దామని చెప్తున్నా అంతే. So much hair. Tell. I was trying to remove. I'm not. Don't cut. He's going to sleep. Sleepy, huh? Take. He doesn't trust me anymore. Take. Rambo gadu. Dirty for pain. Make her do that thing. What? I'll take a video. Catch her. Just throw it to her and catch it. Try. You try. Yeah. అట్లుంటుంది లేవో ఒలింపిక్స్ తగ్గుతుందమ్మా మళ్ళీ అదే. లెట్స్ మీ డూ ఇన్ వన్ వే. అరే క్యూట్ ఫెలో బుక్కలు తింటున్నాం. అరే క్యూట్ ఫెలో, లుక్ ఎట్ హిమ్. బంతి బాబు కచ్చా పచ్చా తినేస్తారు, వేసిన బొక్కలన్నీ. భలే అనిపిస్తుంది చూస్తుంటే వీళ్ళని. అరే ఏం పండుకున్నావురా సగం బాడీ లోపల పెట్టి? అరే స్టక్ అయిందా వీడు? లేదు, కదులుతున్నాడు, లోపల పోనీ ట్రై చేస్తున్నాడు కొత్తగా. ఏందిరా ఏం చేస్తాను? అరే హిస్ బాల్ ఈజ్ ఇన్సైడ్ డా. హీ వెంట్ ఫర్ హిస్ బాల్ అండ్ హీ స్టక్ దేర్. He's such a cutie. He's struggling. He wants to get that ball but he's not able to. అయ్యో ఇరుక్కుపోయిన వారన బంగారు కొండ. అయ్యో ఎందుకు పోతావురా మరి లోపలికి, నీకు రానికి బయటకు రాకపోతే. సరే దా తీస్తా, దా కమ్, దా 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 మెల్లిగా దా. అయ్యయ్యో ఎన్ని కష్టాలు మా రాంబో గానికి. లడ్డుకు ఉన్నాడు, లోపల బోనికి వస్తలే బయటకు రానికి వస్తలే. చాలామంది నేను స్నాప్చాట్లో కానీ ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు ఫోటోలు పెడుతుంటే అడుగుతున్నారనమాట, అదేంది ఈ కుక్క పిల్లల నాయ అని చెప్పేసి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ఈ కుక్క పిల్లల నాయ కాదు, నా ఫ్రెండ్ వాళ్ళవి. ఫర్ టైం బీయింగ్ నేను వాళ్ళ ఇంటికి మూవ్ అయినా అనమాట. కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను అనమాట, అందుకే ఇల్లు కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది మీరు చూస్తే. సో ఫుడ్ అప్పుడు మధ్యాహ్నం జస్ట్ ఏదో స్నాక్ తినేసిన, ఆ తర్వాత మంచిగా మటన్ కూర రొట్టెలు వండుకున్నాం ఇంట్లోనే. కానీ రికార్డ్ చేసి మర్చిపోయినా. నా ప్రాబ్లమే ఇది, నేను వ్లాగ్ తీయడానికి స్టార్ట్ చేస్తాను, కథం పండ్ల పడ్డా అంటే మర్చిపోతా. ఇట్లా ఎన్నిసార్లు ఇన్కంప్లీట్ వ్లాగ్స్ ఉన్నాయో తెలుసా. స్టార్ట్ చేస్తా, కంటిన్యూషన్ మర్చిపోతా. సో తినేసరికి అది 10 అవుతుంది. అండ్ బేసిక్గా ఇట్లా హాలిడేస్, వీకెండ్స్, రెస్ట్ డేస్ వచ్చినాయి అంటే రోజుకి 2 పూటలే తినడం అవుతుంది, అడ్డదిడ్డం అయిపోతుంది నా తిండి స్కెడ్యూల్. కానీ ఉన్న దాంట్లో తెలుసు కదా, విల్ ట్రై టు ఈట్ హెల్దీ. అందుకే మటన్ కూర,
విత్ రోటీ. మీకు విషయం తెలుసా, నాకు అస్సలు నాన్ వెజ్ అలవాటు లేకపోతున్నాయి, ఎందుకంటే మా ఇంట్లో తినరు, మా ఇంట్లో అస్సలు నాన్ వెజే తినరు. అట్లాంటిది ఇక మెల్లమెల్లగా అలవాటు అయింది. ఇంకా దోస్తులు అలవాటు చేయంగా, అది మ్యాటర్. ఉంజుమనియా ఇంజుమని తినిగా నీ బొక్క. వాడికి గిన్నె కనిపించింది, ఇవి కావాలంట. వీడికి బట్టలు వేస్తున్నాం ఇప్పుడు మనం. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ హౌ టు పుట్. ఓ దిస్ లెగ్ విల్ కమ్ లైక్ దిస్. ఓకే ఓకే, ఒక్క లెగ్ పెట్టేసినాం. ఇప్పుడు ఇంకో లెగ్. రాంబడు గివ్ మీ ఎ లెగ్. వీడియో తీస్తున్నా. ఇది ఎట్లా వస్తుంది నాకు? మీరు ఎంత మంచి వింటుండు నా మాట. కొరుకుతున్నావు రాంబో, నీ కొరకడం అలవాట్లేదు, కొరకట్నాను. గుడ్ మార్నింగ్. కరెక్టే అంట, కానీ కాలు కరెక్టే పెట్టిన, అర్థమైతలేదు నాకు. కరెక్టే ఎంత పని ఉన్నాడు. ఒక బటన్ పెట్టాలా? చూద్దాం. బట్టలు వేసి అట్లా నిల్చుంటారు కదా. ఇంచు కూడా కదులుతలేడుగా. మేడం మీరు కొంచెం కెమెరా నుంచి జరగరా, మరి అమ్మని ఇస్తున్నాను నేను. రాంబడు కాలు ఒకసారి, ఇది కాలు కరెక్ట్ పెట్టినాను చూడు. పాపం మస్తు వియర్డ్ ఉన్నాయి ఇలా బట్టలు. మన లెక్క ఫ్రాకులు ఉంటే మంచిగా ఉండు. గౌన్లు, ఫ్రాకులు, వీడికి లాల్చీలు, లుంగిలు ఉంటే మంచిగా ఉండు. బట్టలు వేస్తే ఇంచు కూడా కదలాడు. ఇట్లా బొమ్మ లెక్క అట్లే ఆగిపోతాడు. మళ్ళీ వచ్చింది ఇది. కెమెరా ముందుకెళ్ళి జరగవే అంటే కూర్చుంటావా నా బొమ్మ కాకుండా. వీడు గోల్డ్, వీడు ఎంత క్యూట్ చూడు, నా గోల్డ్. ఇప్పుడు నేను వీడికి వెళ్ళిపోతా, ఏం చేస్తాడో చూద్దాం. కెమెరా మొత్తం వీడికే పెట్టిపోతా. కదిలిరా నాయన, ఇంట్లో వెళ్ళట్లేదు పాపం. ఆ డ్రెస్లో ఇరికినట్టే ఉంది వాడికి. కదలరా. కదలవా బంగాకుండా. ఇట్స్ నాట్ మూవింగ్. But did I put it right? ఎత్తుకుంటుందా? అమ్మన రాముడు బట్టలు వేసుకున్నాడు అమ్మన బంగారుకొండ. ఇది చూడు. ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఎవరు? ఒక మనిషా, ఒక కుక్క పిల్లనా? కనిపిస్తుంది. కనిపిస్తుందా? ఇప్పుడు ఎంత క్యూట్ ఉన్నాడు. నా రాంబడికి దిష్టి పెట్టకండి. నా బంతి బాబు కింద కూర్చో పెడితే అర్థమవుతుంది. నా లేజీ లయన్. Why is it so cute, Isha? ఇది చూడు అంతే. ఇగో చూడు, ఇన్ని చూడగలడు. ఇక్కడ పెడతా అంతే. లేవురా కనీసం. నాకేమో బట్టలు వేసిరు, నాకు బట్టలు ఇష్టం లేదు. సైడ్లో పెట్టు. ఇట్లా సైడ్ నిల్చోబెట్టాలా? ఎట్లా నిల్చోబెడితే
ఇది కదలట్లేదు బంగారు నాయన. నా బంగారు కొండ ఇడు. మా డ్రెస్ బాగుందా? మరి ఆమె డ్రెస్ బాగుందా? ఏ ఫ్యాషన్ ఇట్లా చూస్తున్నాడు చూడు, నాకు డ్రెస్ ఇప్పే అన్నట్టు చూస్తున్నాడే. సో అది ఇవాళటి వీడియో. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు వాచ్ మై నెక్స్ట్ వీడియోస్ దట్ ఆర్ కమింగ్ ఇన్ మై ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీరందరూ బాగుండండి, హ్యాపీగా ఉండండి, 3 పూటలు తినండి, వర్కౌట్ చేయండి. అది కూడా కుదరకపోతే తిన్నాక జెర్సీ పట్టి నడవండి. ఆల్రైట్, ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై. డింపుల్ లవ్స్ యు ఆల్ సో మచ్ అండ్ టేక్ కేర్.